వచ్చే మామూలు వచ్చి పడతారు సార్ నీళ్ళు ఈసే పోయిందనుకో వరద వచ్చిందంటే మామూలు వచ్చి పడతాయి నీళ్ళు ఇప్పుడు ఈ లేవో ఏరు పడతాది కొత్తలు వస్తాయా తోటలు వస్తాయి మీరు ఆండా ఇప్పుడు పద్దెనిమిది వచ్చారు చేసిపోయినాడు వాటర్ పడితే నీళ్ళు ఉంటాయి మనకు అవసరమైన తీసుకున్నాం కొంచెం ఇసుక అమ్ముకున్నారు, పైన ఇసుక అమ్ముకున్నారు, మట్టి అమ్ముకున్నారు, కింద అదే అమ్ముకుంటారు. అన్ని ఇసుక అంటే లెక్కలేనంత పోతే అది ముందుగా ఎండ కాదు రాజకీయ అభివృద్ధి ఎక్కువ ఫోకస్ ఉంటారు. అవి రోడ్లు రాచమూలకు జగన్ ఏక వర్గంలో పొలం వేసుకునే లాజిక్ ఏంటంటే మొత్తం అబ్జర్వ్ చేయమని చెప్పి మీ అధికారి ఎవరు రమ్మ మీడియాకి ఇదే నేను మీరు కూడా ఆపి పోండి, రండి, మీరు కూడా పోండి, బయటికి రండి, ఇలా పోరి, ఇలా పోయి పండుకోపోరి, ఎడపోదు. పెళ్లిపల్లె, శంకరాపురము, రంగసాయపురము ఈ 4 పల్లెలకు సంబంధించిన గ్రామస్తులందరి తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి నేను మాట్లాడుతూ ఉన్నా. నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా కలెక్టర్ గారికి, సంబంధించినటువంటి రెవెన్యూ అధికారులకు, పోలీసులకు. వారికి విజ్ఞప్తి చేయడమే కాకుండా ఇక్కడ జరుగుతూ ఉండే ఇసుక దోపిడీ గురించి ప్రజలకు సవినయంగా వివరిస్తా. నా ఉద్దేశం ఒకే ఒకటి, ఈ ఇసుక దోపిడీని ఆపడం అనేది ఎంత ప్రాధాన్యత ఉందో అంతకంటే మించి ఒక పైసా ఎక్కువ ఇక్కడ స్థానికంగా ఉండే ఒక దాదాపు 20-25 మంది రైతులు వ్యవసాయం చేసుకుని జీవించే చిన్నోళ్ళు, 1-2 ఎకరాలు వ్యవసాయం చేసుకుని జీవించే పేదవారు, వారికి తిరిగి మళ్ళీ వ్యవసాయం చేసుకునే దాని భూమిని రక్షించాలన్నదే ప్రధానమైనటువంటి లక్ష్యం. ప్రస్తుతం మనం చౌడూరు ఏట్లో ఉన్నాం ప్రజలారా. చౌడూరు ఏట్లో 3 నెలల క్రితం కూడా ఇక్కడికి వచ్చినాం మేము. ఆ రోజు కూడా వీడియో తీసి మీకు చూపించినాం ఏట్లో ఉన్నామని చెప్పి. ఈరోజు మళ్ళీ అదే ఏట్లో ఉన్నాం. సమస్య ఏంటంటే నట్టి నడేట్లో, చౌడూరు గ్రామం నట్టి నడేట్లో 50 సంవత్సరాల కిందట ఈ పల్లెకు సంబంధించినటువంటి కడు పేదవారైనటువంటి, చాలా పేదవారైనటువంటి ఎస్టీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ముస్లిం కుటుంబాలు ఉన్నాయి, ఓసీలు కూడా ఉన్నారు, రెడ్డి గారు కూడా ఉన్నారు. కడు పేదవారు 50 సంవత్సరాల కిందట ఇప్పుడు ఉండే వాళ్ళకంటే వాళ్ళ పెద్దలు పూర్వీకుల కాలం నుంచి బ్రతకడానికి ఏ విధానము సోర్సెస్ లేక, వారికి ఆస్తి లేక, పాస్తి లేక, ఉద్యోగం లేక, పెద్ద చదువులు చదువుకోక, వారికి వేరే వ్యాపారాలు, వేరే వృత్తులు తెలియక, వారికి తెలిసిన ఏకైక వృత్తి వ్యవసాయం. ఆ వ్యవసాయాన్ని ఆధారంగా చేసుకొని వారి భార్యా పిల్లలకు ఇంత పట్టెడు బువ్వ పెట్టాలనే ఉద్దేశంతో ఈ గ్రామానికి సంబంధించిన పేదవారు ఈ ఏట్లేకి వచ్చి
వారికి చేతనైనంత ఒక్కొక్కరు ఎకరా, ఎకరన్నర, 2 ఎకరాలు సాగు చేసుకునే ప్రయత్నం చేసినారు. ఏటిని వ్యవసాయ భూమిగా మార్చుకోవాలంటే చాలా కష్టం ప్రజలారా. పెద్ద పెద్ద ఇసుక తిన్నెలుంటాయి. వాటిని అన్నిటినీ సదును చేయాలా. సదును చేసిన తర్వాత నేలమట్టం చేసుకున్న తర్వాత పంట పండాలంటే నల్లమట్టిని తోలాలా. నల్లమట్టిని తోలుకోవాలంటే పెట్టుబడి పెట్టాలా. ఒక్కరోజుతో తోలుకుంటే ఏది కార్యక్రమం కాదు. భర్త, భార్య, పిల్లలు, సంతానం అందరూ కలిసి శ్రమించాలా, పెట్టుబడులు పెట్టాలా. పేదరికంలో ఉండే కుటుంబాలు ఈ ఏరును మెల్లిమెల్లిగా 10-15 సంవత్సరాలు కష్టపడే వాళ్ళు సదును చేసి మట్టి తోలి బోరేసి మోటార్లు బిగించి పైపు లైన్ వేసుకొని పెట్టుబడులు పెట్టి వ్యవసాయం చేసుకొని 1 ఎకరాలు లేదంటే 2 ఎకరాలలో బ్రతకడం కోసం, పిల్లానికి పిల్లలకు భూ పెట్టేదానికోసం వ్యవసాయం చేసుకొని బతికినారు. ఈ తతంగం అంతా జరగబట్టి 50 సంవత్సరాలైంది ప్రజలారా. 50 సంవత్సరాలు జరిగిన తర్వాత ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నంద్యాల వరదరాజిరెడ్డి గారు ఎమ్మెల్యే గారు డమ్మీ ఎమ్మెల్యే, ఇంకా మమ్మీ ఎమ్మెల్యే ఇంకొక ఆయన ఉన్నాడు, రాజ్యాంగేతర శక్తి నంద్యాల వరదరాజిరెడ్డి కుమారుడు కొండారెడ్డి. వీరు ఇరువురు కలిసి ఇక్కడ ఒక అభివృద్ధి కార్యక్రమం పేరుతో ఇసుక దోపిడీకి తెరదీసినారు. ఏంది ఆ అభివృద్ధి కార్యక్రమం అంటే, నట్టి నడేట్లో పరిశ్రమలు పెట్టే వారికి ఈ స్థలాన్ని విక్రయిస్తారంట ఫ్లాట్లేసి. ఊరికే కాదంటే ఇచ్చేది, పరిశ్రమలు పెట్టేవారికి ఏటిని సదును చేసి రోడ్డు వేసి కాలువ కట్టి ఏమేం చేయాలని చేసి ఫ్లాట్లుగా విభజన చేసి 5 సెంట్లు 10 సెంట్ల ఫ్లాట్లుగా విభజన చేసి పరిశ్రమలు స్థాపించే వాళ్ళకు అమ్ముతారంట. అంటే ప్రభుత్వము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది. ఎక్కడికి వచ్చి? సౌడూరు ఏట్లేకి వచ్చి ఎవరి నోట్లో మట్టి కొట్టి 50 సంవత్సరాలుగా వ్యవసాయం చేసుకొని బ్రతకలేక ఉండే నిరుపేదలైన రైతుల నోట్లో మట్టి కొట్టి ఏ మట్టినైతే పిసికి మనకు బువ్వ పెడతానాడో ఆ రైతు నోట్లో మట్టి కొట్టి వరదరాజిరెడ్డి కుమారుడు కొండారెడ్డి ఇక్కడ ఇసుక దోపిడీ చేయాలి. చూస్తున్నారు, మీ కళ్ళ కనపస్తుంది. ఇదంతా ఇసుకనే ఇదంతా ఏరియా ఇసుకనే. ఆ రోజు మేము వచ్చి అడ్డుకున్నాం, మా మాట వినలే, పోలీసులు పంపించినారు. ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ది, ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేసినారు. చట్ట ప్రకారం మాకు అనుమతి ఉంది, మీరు ఏదైనా ఉంటే న్యాయస్థానానికి పోండి, అంతవరకు ఇక్కడ ఎవరైనా చిన్న టెంట్ వేసినా గుడారం వేసినా మీ మీద కేసులు పెడతామని చెప్పి పోలీసులు మాకు వార్నింగ్ ఇచ్చినారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా సరేలని చెప్పి మేము వెళ్ళిపోయినాం. 3 నెలలు అయింది. 3 నెలల తర్వాత మేము అప్పుడు కోర్టుకు పోయి కోర్టులో వాస్తవ స్థితిని హైకోర్టుకు చెప్పినాం. అయ్యా, ఇంతమంది రైతులం మేము వ్యవసాయం చేసుకుంటున్నాం, 50 సంవత్సరాలైంది, భూమి మాది కాదు, ప్రభుత్వానికి సంబంధించిన ఏటికి సంబంధించిన భూమి, ఏటి పరంబోకు సంబంధించిన స్థలం ఇది, వ్యవసాయం చేసుకొని జీవిస్తున్నాము, దీనికి ఎంతో కష్టపడినాము, ఎన్నో ఏళ్ళు శ్రమించినాము, కుటుంబ సభ్యులతో పెట్టుబడులు పెట్టినాము, బతకలేక మేము వ్యవసాయం చేస్తున్నాము, వ్యాపారాలు చేసేదానికో డబ్బు సంపాదించుకునేదానికోసం కాదు, కడుపు నింపుకునేదాన్ని వ్యవసాయం చేస్తున్నాము. ఇట్టి సందర్భంలో ఎమ్మెల్యే గారు కుమారుడు ఇక్కడ ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ తరఫున పరిశ్రమలు స్థాపిస్తామని చెప్పి మాకు సంబంధించిన ఈ భూమిని దౌర్జన్యంగా స్వాధీనపరుచుకొని ఎటువంటి మాకు నోటీసులు ఇవ్వకుండా, మాతో సంభాషించకుండా, నష్టపరిహారాన్ని చెల్లించకుండా, తిరిగి ఎక్కడైనా వ్యవసాయం చేసుకునే దానికి భూమిని చూపించకుండా, ఈ భూమిలో మేము ఏర్పాటు చేసుకున్నటువంటి మోటార్ కానీ, బోరు కానీ, పైపు లైన్ కానీ వాటికి అయ్యే నష్టపరిహారాన్ని మాకు చెల్లించకుండా దౌర్జన్యకరంగా పోలీసుల ద్వారా వాళ్ళు స్వాధీనపరుచుకొని ఇక్కడ పరిశ్రమలు స్థాపించడానికి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉన్నారు. న్యాచురల్ జస్టిస్, సహజమైన న్యాయం కూడా మాకు దక్కలే. ఆ సహజమైన న్యాయం ఏంటంటే, ఈ భూములు తీసుకునే దానికి సహజమైన న్యాయ విధానం ఏమైతే ఉందో మాకు నోటీసులు ఇచ్చి కోర్టుకు పోయి మేము అడిగే ఈ సహజమైన న్యాయాన్ని కూడా మాకు కల్పించకుండా దౌర్జన్యకరంగా తీసుకున్నారు. కాబట్టి దీన్ని నిలుపుదల చేసి మా నష్టపరిహారము, మా పరిస్థితి ఏందో మా మొర ఆలకించనని చెప్పి హైకోర్టు మేము పోతే హైకోర్టు వారు ఇచ్చినటువంటి స్టేటస్ కో ఇది. హైకోర్టు వారు ఇచ్చిన ఉత్తర్వులు 4వ తారీఖు ఇచ్చినారు. ఏమని ఇచ్చినారు? మీరు సహజమైనటువంటి న్యాయానికి కూడా ప్రయత్నం చేయలేదు. రైతుల పట్ల సహజమైన న్యాయం అంటే వారికి నోటీసులు ఇవ్వడం కానీ, వారి వాదన వినడం కానీ, వారికి నష్టపరిహారం చెల్లించే విషయంలో కానీ, వారికి ఉండబడిన సామాన్లు తీసుకునేదానికి అవకాశం కల్పించే విషయంలో కానీ, ఏ విషయాలకు సహజమైన న్యాయానికి కూడా మీరు ఆస్కారం ఇవ్వకుండా మీరు ల్యాండ్ అక్విజిషన్ చేసుకునే విధానాన్ని కూడా ప్రాపర్ ఛానల్ ద్వారా మీరు పోకుండా మీ ఇష్టానుసారం చేసినారు. కాబట్టి యథాతథంగా ఆ భూమిని ఉంచండి రైతులకు. హైకోర్టు వారు తిరిగి మళ్ళా న్యాయ విచారణ జరిగి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు అందులో ఏ కార్యక్రమాన్ని
చేపట్టరాదు, రైతులు వారి వ్యవసాయాన్ని చేసుకుంటారు, ఎట్టుండేది అట్నే ఉంటుంది అని చెప్పి ఇచ్చిన స్టేటస్కో. మా అడ్వకేట్ కూడా పవన్ రెడ్డి. రైట్, ఇది అమరావతిలో మేము వేసినాం. మా అడ్వకేట్ శేఖర్ రెడ్డి, ప్రొద్దుటూరులో పవన్ గారు. ఇప్పుడు మేము ఆర్డర్ తీసుకొని ఇక్కడికి వచ్చి సంబంధించిన అధికారులకు ఇచ్చినాం. అయ్యా, హైకోర్టు స్టేటస్కో ఇచ్చింది, నిలుపుదల చేయమని, యథాతథంగా రైతులకు అట్నే ఉంచమని, 2 నెలలకు కౌంటర్ ఫైల్ చేయమని చెప్పినారు. మీకు 2 నెలల కౌంటర్ ఫైల్ చేసి హైకోర్టులో విచారణ జరిగిన తర్వాత స్టేటస్కో వెకేట్ అయినా లేకపోతే మీ వైపు న్యాయమైన తీర్పు వచ్చినప్పుడు పని మొదలు పెట్టండి, అంతవరకు పని మొదలు పెట్టొద్దు, రైతులు వారి పనిని చేసుకుంటారు అని చెప్పి హైకోర్టు వారి ఉత్తర్వులు వారికి అందించినాము. వారు ప్రభుత్వ అధికారులు కాబట్టి నంద్యాల వరదరాజిరెడ్డి, కొండారెడ్డి ఇసుక దోపిడీకి సహకరించకుండా ప్రభుత్వం యొక్క నిబంధనలకు లోబడి హైకోర్టు ఉత్తర్వులను శిరసావహించి ఈ పని ఆపుదల చేయాలని కోరుతున్నాం. కలెక్టర్ గారికి కూడా విన్నవిస్తున్నాం. ఒకవేళ అనే పదమే ఇక్కడ ఉత్పన్నం కాకూడదు. నాకు తెలిసి ప్రభుత్వ అధికారులు కోర్టు ధిక్కారం చేయరు. కానీ ఒకవేళ అనే పదం ఎందుకు అడుగుతానంటే, నంద్యాల వరదరాజిరెడ్డి, ఆయన కుమారుడు కొండారెడ్డి, వారికి ఉండే ధనదాహం ముందర వారు చేసుకుంటే ఇసుక దోపిడీకి ఈ అధికారులు 10 రోజులు ఆపినా వాళ్ళకు చాలా బాధలేస్తుంది, కడుపులో ఆవాలు వచ్చినట్టుంటుంది. కారణం, రోజుకు 30 లక్షల రూపాయలు ఇసుక అమ్ముతున్నారు ప్రజలారా. ఇది నిజమే చెప్తానా, 30 లక్షల రూపాయలు ఇసుక అమ్ముతున్నారు. ట్రాక్టర్లతో ఇసుక తోలడం లైన్లో పెద్ద ఎన్ని టైర్ల లారీలమ్మా, 12 టైర్ల టిప్పర్లు పెట్టి ఇసుక తోలుతున్నారు. ప్రొద్దుటూరులకు కాదు, బయటికి చాగలమరి, ఆర్లగడ్డ, బయట ఊర్లకు తోలుతున్నారు. దాదాపు రోజుకు ఎంత లేదన్నా కానీ 600-700 ట్రాక్టర్లకు సమానమయ్యే ఇసుకను తోలుతున్నారు బయటికి. 25 లక్షల నుంచి 30 లక్షల రూపాయల ఇసుకను ప్రతిరోజు దోపిడీ చేస్తున్నారు. అంటే నెలకు వచ్చేసి 10 కోట్ల రూపాయల ఇసుకను వాళ్ళు దోపిడీ చేస్తున్నారు. ఇప్పటికి 3 నెలలు అయింది ఈ కార్యక్రమం జరగబట్టి. ఇప్పటికే నాకు తెలిసినంత వరకు వాళ్ళు 20 నుంచి 30 కోట్ల రూపాయల ఇసుక, నెలకు 7 కోట్లు వేసుకున్నా కానీ 3 నెలలకు 20 నుంచి 30 కోట్ల రూపాయల ధనాన్ని ప్రభుత్వానికి సంబంధించిన ఇసుకను అమ్ముకున్నారు. నేను అడుగుతా ఉన్న అధికారులను, ఇక్కడ ఒకవేళ మీరు పని చేయాలని చెప్పినారు, అయినా సదును చేయాలా, ఫ్లాట్లు వేస్తారు. ఆ సదును చేసే క్రమంలో అక్కడ ఉండే ఇసుకను తొలగించిన ఇసుక నంద్యాల వరదరాజిరెడ్డికి చట్టం ఉందే? నంద్యాల వరదరాజిరెడ్డి కుమారుడు కొండారెడ్డి అమ్ముకోవచ్చని చట్టం ఉందే? లేకుంటే వాళ్ళ ఫాలో అయ్యారు, వాళ్ళ మనిషి వాళ్ళకి సేవ చేసి పెట్టి 40 పైసలు 30 పైసలు బాగా తీసుకుంటే మహేశ్వర్ రెడ్డి అమ్ముకునే అవకాశం ఉందే? ఇది ప్రభుత్వానికి సంబంధించిన ఇసుక. ఇందులో ఇసుకను పక్కకు తొలగించి డంప్ చేసి మీ కార్యక్రమం చేసుకోవాలా. మరి ఇక్కడ డంప్ చేయాల్సిన ఇసుకను బయటకు ఎట్లా పోతుంది? మా దగ్గర వీడియోలు ఉన్నాయి. టిప్పర్లకు ఇసుక ఎత్తేది ఉంది, మిషన్ మాన్యువల్ కాదు, మిషన్లు పెట్టి టిప్పర్లకు తోలుతున్నారు. 12 టైర్ల టిప్పర్లకు నా దగ్గర వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, అన్నీ మేము కోర్టుకు చూపించినాం. ఈ ఇసుక అంతా ఎవరిది? ప్రభుత్వాన్ని. ఈ ఇసుక తోలడం వల్ల నష్టం జరిగేది ఎవరికి? చౌడూరు గ్రామానికి, శంకరాపురానికి, కాకరేణపల్లకు, రంగసాయిపురానికి జరుగుతుంది. కారణం, గ్రౌండ్ వాటరు నిర్వీర్యమైపోయే పరిస్థితి, గ్రౌండ్ వాటరు కలుషితమయ్యే పరిస్థితి వస్తుంది. ఈ 4 పల్లెలకు నీళ్లు లేకుండా పోతుంది. రేపొద్దున ఏటికి పెద్దగా నీళ్ళు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇది మునక గూరేదానికి కూడా ఆస్కారం ఉందని ఆ రోజు చెప్పినాం. ఊళ్ళో నీళ్లు పడతాయని చెప్పినాం. ఊళ్ళో నీళ్లు పడినప్పుడు పొరపాటు జరిగితే తల్లులు పిల్లలు గూబే గాబే నడుచుకుంటూ సత్యం మీరు ఎవరు గతి అంటే, సచ్చినా గతి లేదు, బతికినా గతి లేదు, నాకు లెక్క కావాలంటున్నాడు కొండారెడ్డి. నా కొడుకు లెక్క సంపాదించి పెట్టుకోవాలంటున్నాడు వరదరాజిరెడ్డి.